విజ్ఞప్తి మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్స్తో మరింత వేగంగా మరింత తాజా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రగతి నగర్ కు చెందిన ఎండి అయాన్ను దారుణంగా కొట్టారు నలుగురు యువకులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయాన్ మృతి చెందాడు. ఎండి మహమ్మద్ అయాన్కు ఓ బాలికతో పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. బాలికతో తరచూ ఫోన్లో మాట్లాడాడు అయాన్. అప్పటికి బాలికకు మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. బాలికకు అయాన్ ఫోన్ చేయడంపై యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గురువారం రాత్రి అయాన్కు ఫోన్ చేసి బూతులు తిట్టినట్టుగా తెలుస్తోంది. సదరు యువకుడు మాట్లాడుకుందామని రాధికా థియేటర్కు పిలిచినట్టుగా తెలుస్తోంది. ఆ సదరు యువకుడు స్నేహితులతో కలిసి అయాన్పై దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడు అనేది మనకు అందుతున్న సమాచారం. యువకుల దాడిలో అయాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయాన్ మరణించాడు. కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకొని అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్న వ్యక్తి అయాన్, అలాగే ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు చూడడం జరుగుతోంది. హైదరాబాద్ కుషాయిగూడకు సంబంధించి ప్రస్తుతం కుషాయిగూడ పోలీసుల ఆ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఎవరు చేస్తుంటారనే అంశానికి సంబంధించి ఆ వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో బాలుడు దారుణ హత్యకు గురైనట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషియా అందిస్తారు. పెట్రీషియా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో ఆ వ్యక్తిని పట్టుకున్నారా? కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వల్లనే ఇదంతా కూడా జరిగిందని తెలుస్తుంది. ఒకవైపు గ్యాంగ్ వార్ అయితే చోటు చేసుకుంది. కేవలం అంతా కూడా లవర్స్ అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. చనిపోయిన వ్యక్తి కూడా మహమ్మద్ గా గుర్తించారు. ఒకవైపు అయాన్ ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ బాలిక గతంలో మాజీ లవర్ ఉన్నారో ఆ మాజీ లవరే తరచూ ఇతనికి కాల్ చేసి బెదిరించడం. అదే కాకుండా మాజీ లవర్ అయాన్ కి కాల్ చేసి నువ్వు నా లవర్ తో మాట్లాడుతున్నావు, ఖచ్చితంగా నువ్వు మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడుతున్నా, నీకు తనకి ఎటువంటి సంబంధం ఉంది, ఒక్కసారి మమ్మల్ని వచ్చి కలువు అంటూ కూడా బెదిరింపులకి గురి చేశానని తెలుస్తుంది. అయాన్ వెళ్ళి కలిశారని కూడా తెలుస్తుంది. మరోవైపు అసలు ఈ అబ్బాయి ఎవరు, ఎందుకని నా లవర్ వెనకాల పడుతున్నాడు, అదే కాకుండా ఈ అమ్మాయికి ఆ లవర్ కి ఏంటి సంబంధం, వీళ్ళిద్దరు ఎక్కడెక్కడ కలుస్తున్నారు, ఆ అమ్మాయి నా మాట వినకుండా ఇతని మాట ఎందుకు వింటుందంటూ కూడా ఆ అగ్రెషన్ కి వెళ్ళి ఆ ఎక్స్ లవర్ అంతా కూడా గ్యాంగ్ వార్ కి చోటు చేసుకుందనే తెలుస్తుంది. ప్రస్తుతము ఎక్కడైతే బయట వీళ్ళిద్దరు కూడా కలుసుకుంటూ ఉన్నారు అంటే పూర్తిగా కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ చోటు చేసుకుందంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. మరోవైపు నంబర్ అయాన్ది కనుక్కొని ఆ తర్వాత నువ్వు ఎందుకని నా లవర్తో మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ఫోన్ ఎందుకు చేస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, నీతో నేను మాట్లాడాలి అని కూడా కుషాయిగూడలో ఉన్న థియేటర్ కి పిలిపించుకోవడం జరిగింది. ఇదంతా కూడా సుమారుగా 4 వరకు ఆ థియేటర్ దగ్గరకు వచ్చారు. ప్రగతి నగర్ లో ఎండి అయాన్ అనేవాడు నివసిస్తూ ఉంటారు అతను. అదే కాకుండా కుషాయిగూడ ఉన్న థియేటర్ కి ప్రధానంగా పిలిపించుకొని నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, ఎందుకని నా ప్రేయసితో మాట్లాడుతున్నావంటూ కూడా అతనితో ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తుంది. ఇదంతా ఘటన కూడా రాధికా థియేటర్ లో అయితే జరిగింది. ప్రధానంగా కూడా 4 కలిసి ఆ యువకుడి మీద దాడి చేసి గ్యాంగ్ వార్ సృష్టించారు. ప్రధానంగా కొట్టి చంపారని కూడా తెలుస్తుంది. మరోవైపు వెంటనే స్థానికులు గమనించి 108 కి ఫోన్ చేయడము, హుటాహుటిగా అతను హాస్పిటల్ కి తరలించారు. ఈ లోపలనే అతను మరణించారని కూడా తెలుస్తుంది. కేవలం ఆ బాలికకి మరి ఎండి అయాన్ కి లవ్ స్టోరీ ఉంది. అతను ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎవరైతే ఆ బాలిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతను ప్రధానంగా ఎందుకని నువ్వు మాట్లాడాల్సి వస్తుంది అంటూ కూడా అగ్రెషన్ కి గురయ్యి, అదే కాకుండా గ్రడ్జ్ పెట్టుకుని నా లవర్ తో నువ్వు మాట్లాడొద్దంటూ కూడా 4 యువకులని తీసుకొచ్చి ఆ తర్వాత కొట్టి చంపారని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ మహమ్మద్ అనే వ్యక్తి కూడా అయాన్ ఫోన్ కూడా పూర్తిగా సీజ్ చేశారు. అతనికి సంబంధించిన వస్తువులంతా కూడా
సీజ్ చేసి మొత్తం మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడారు, ఎందుకని ఒక థర్డ్ పర్సన్ ఫోన్ చేస్తే ఇతను రాధిక థియేటర్ కి వెళ్లాల్సి వస్తుంది, లేదంటే ఈ మహిళనే ఫోన్ చేపించిందా, లేకపోతే దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా, ఎందుకని కొట్టి శనిక ఆవేశంలో ఈ ఘటన చోటు చేసుకుందా, లేకపోతే ప్రధానంగా ప్రీ ప్లాన్ గానే అయాన్ని అడ్డు తొలగించుకుందాం అనే ఒక ఉద్దేశంతో హత్య చేశారని కూడా తెలియాల్సిన విషయం. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ ఏజ్ అంతా కూడా క్యాల్కులేట్ చేస్తే ప్రధానంగా 20 years 16 years, అమ్మాయి కూడా మైనర్ అమ్మాయి అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ అని కూడా క్లారిటీగా తెలుస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మా కుటుంబం మా కొడుకుని కోల్పోయిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఎవరెవరు వచ్చారు, ఎంతెంత మంది వచ్చారు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు గొడవ జరిగింది, అదే కాకుండా అయాన్ మరియు ఆ గ్యాంగ్, ఆ నలుగురు గ్యాంగ్ కాల్ రికార్డింగ్స్ అంతా కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారని తెలుస్తుంది. అంటే గతంలో ఇప్పుడు సాధారణంగా చూస్తుంటే కూడా ఇన్రియాలిటీగా ఎప్పుడైనా ఎవరైనా కాల్ చేసి ఎవరైనా ఫోన్ చేసి పిలిచినప్పటికీ అతను మనకు అన్నోన్ పర్సన్ తెలియనప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని నేను కలవాలనుకుంటున్నాను మీరు ఇక్కడికి వచ్చేయండి అంటే అయాన్కి సంబంధించి అయాన్కి అలాగే సదరు మహిళకు మరి ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వ్యవహారం అనుకుంటున్నారో వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం, ఎన్నాళ్ళ పరిచయం? రైట్, వీళ్ళిద్దరు కూడా గత కొన్ని నెలల నుంచి దాదాపు ఒక 5 months నుంచి కూడా కలిసి మాట్లాడుకుంటున్నారు, కలిసి బయటికి వెళ్తున్నారు, కలిసి తిరుగుతున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ స్నేహితుడికి, ఎవరికైతే మహిళల అమ్మాయి బాలిక ఉందో ఆ బాలిక వాళ్ళ స్నేహితులకి తెలుసు. అదే కాకుండా అయాన్ వీళ్ళిద్దరు తిరుగుతున్నారని కొంతమందికి తెలుసు. ఆ తర్వాత థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపించారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సాధారణంగా ఎవరైనా అన్నోన్ పర్సన్ పిలిస్తే ఎవరు కూడా అలా వెళ్ళరు. కానీ ఎందుకని అయాన్ వెళ్లాల్సి వచ్చింది? ఇక్కడైనా ఆ మహిళ ఎవరైతే బాలిక ఉందో తను ఫోన్ చేసి పిలిపించిందా, లేకపోతే కుట్రపూర్వకంగానే చంపాలని ఫిక్స్ అయ్యారా, లేకపోతే క్షణిక ఆవేశంలో కేవలం ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్ల, అగ్రెషన్ వల్ల ఇదంతా జరిగిందనేది కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద కూడా గతంలో అనేక కేసులు మనం చూసాం, హరిహర కేసులో కూడా చూసాము. కేవలం ప్రేమించాను, నాకు దక్కాల్సింది ఇంకెవరికి దక్కకూడదు అన్న ఒక మెంటాలిటీతో చంపాలని కూడా పూర్తిగా తెలుస్తుంది. అతని ఏజ్ కూడా క్యాల్కులేట్ చేస్తే దాదాపు 18 years 19 years ఉన్న కుర్రాడు. అటువంటిది ఒక మహిళ మైనర్ అమ్మాయి కోసము, బాలిక కోసము ఆ అమ్మాయిని వేధించడం, అదే కాకుండా గతంలో నేను ప్రేమించాను, నువ్వు ఇంకా ఎవరితో ప్రేమలో ఉండకూడదు, నువ్వు ఇంకా ఎవరితో తిరగకూడదు అంటూ కూడా వేధింపులకి గురి చేశారని మరికొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది అసలు నిజంగా ఎందుకు జరిగింది, ఈ ముగ్గురిట్లో తను ఇద్దరితో ఒకటే టైంలో మాట్లాడుతుందా, లేకపోతే వీళ్ళిద్దరికి పరిచయం ఉందా, లేదంటే ఇంకేదన్నా గొడవ, ఫేస్ టు ఫేస్ ఏదైనా గొడవ జరిగిందా, గ్యాంగ్ వార్ ఎందుకు సృష్టించాల్సి వచ్చింది, ప్రధానంగా రాధిక థియేటర్ ని పాయింట్ గా ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు, ఇదంతా కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రగతి నగర్కు చెందిన అయాన్ను దారుణంగా కొట్టి నలుగురు యువకులు అతగాడి మీద దాడి చేసినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అయాన్ మృతి చెందాడు. అయాన్కు ఓ బాలికతో పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. బాలికతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు అయాన్. అప్పటికే బాలికకు మరో యువకుడితో పరిచయం ఏర్పడినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బాలికకు అయాన్ ఫోన్ చేయడంపై ఆ సదరు యువకుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. గురువారం రాత్రి అయాన్కు ఫోన్ చేసి వీళ్ళిద్దరి మధ్య కూడా కాస్త సంభాషణ ఇబ్బందికర మాటల మధ్య జరిగింది అనేది అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందాం రా అంటూ రాధిక థియేటర్కు పిలిచాడు ఆ సదరు యువకుడు అయాన్ను. స్నేహితులతో కలిసి అయాన్పై దాడికి పాల్పడ్డాడు ఆ సదరు యువకుడు. యువకుల దాడిలో అయాన్కు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అయాన్ మరణించాడు. కేసు నమోదు చేసి